జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మామ్ అది అసలు మీరిద్దరూ ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతోందా? మీ ఇద్దరిని ఇలా లక్ష్మి చూస్తే ఏమనుకుంటుందో అని కొంచెమైనా ఆలోచించారా? ఇంతకు ముందే లక్ష్మి, నీరజ్ మీకోసం వెతుక్కుంటూ వచ్చారు. లక్ష్మి కంటపడితే సిచ్యువేషన్ ఎంత చండాలంగా ఉంటుంది, మిమ్మల్ని ఎంత అసహ్యించుకుంటుంది. మామ్ అది కాదు మామ్. అసలు ఏమైందంటే మిత్రా ప్లీజ్ చూడు మిత్రా, ఈ రూమ్ ఇప్పుడు నీది మాత్రమే కాదు, లక్ష్మిది కూడా. ఇది మీ ఇద్దరి గది. నువ్వు మనీషా ప్రేమించుకుంటారా, పోట్లాడుకుంటారా, ఒకరి మీద ఒకరు అరుచుకుంటారో కరుచుకుంటారో అది మీరు వేరే ఇంకెక్కడైనా చేసుకోండి. కానీ వాటికి ఈ గది మాత్రం కరెక్ట్ కాదు మిత్రా. ఈ గదిలో మీరు అలాంటివి చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ గది లక్ష్మిది, మిత్రది, ఇద్దరిది కాబట్టి. చేసే పనుల్లో కాస్త డీసెన్సీ ఉండాలి. డిగ్రేడ్ మనుషుల్లా బిహేవ్ చేయకండి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. చూడు మిత్రా, ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి మెళ్ళలో తాళి కట్టావు. ఆ అమ్మాయికి నువ్వు భర్తవి. భవిష్యత్తులో ఏమవుతుందో ఎలా ఉంటుందో నాకు తెలీదు. కానీ ప్రస్తుతానికి మాత్రం లక్ష్మి ఈ ఇంటి కోడలు. లక్ష్మి నీకు భార్య. నువ్వు కట్టిన తాళికి, మీ మధ్య ఉన్న వివాహ బంధానికి కాస్తైనా గౌరవం ఇవ్వరా? ఐఎమ్ సారీ మామ్. మిత్రా, నీ లైఫ్ గురించి నీకు తెలుసు. లక్ష్మి ఏ పర్పస్తో మీ జీవితంలోకి వచ్చిందో కూడా నీకు తెలుసు. మనీషాకు నీకు మధ్య ఉన్న విషయం గురించి ఎప్పటికీ లక్ష్మికి తెలియకూడదన్నది కూడా తెలుసు. తెలిసి తెలిసి ఇలాంటి మూర్ఖమైన తప్పులు ఎలా చేయగలుగుతున్నావురా? నీ జీవితంలో ప్రతి క్షణం చాలా ముఖ్యమైనది మిత్రా. దాన్ని పదిలంగా కాపాడుకోవడానికి నీ దగ్గర లక్ష్మి ఉండాలి. లక్ష్మితో నీకున్న ఈ వివాహ బంధం మీద ఎలాంటి మచ్చలు పడకూడదు. ఆ బంధం అంత సులువుగా తెగే పరిస్థితికి రాకూడదు. నిన్ను కాపాడుకోవడానికి నాకు లక్ష్మి తప్ప మరొక దారి లేదు మిత్రా. లక్ష్మి నువ్వు వేరైపోయే వరకైనా కాస్త జాగ్రత్తగా ఉండరా. అక్కడ గెస్ట్లందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. పద వెళ్దాం. మనీషా, ఏమైంది? నిన్నే మనీషా, ఏమైంది? నాతో చెప్పకూడదా? నీ మనసులో కొండంత భారం ఉందని నాకు అర్థమవుతుంది. ఆ భారానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? కారణం ఎవరో కాదు లక్ష్మి, నువ్వే. నా బాధకి, భారానికి, నా కోపానికి, చిరాకుకి, అన్నిటికీ కారణం నువ్వే లక్ష్మి. నేనా? నీ బాధకి నేను కారణం అవడం ఏంటి మనీషా? నేను ఇష్టపడిన వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకున్నావు. నాకు భర్త కావాల్సిన వాడి చేత నువ్వు తాళి కట్టించుకున్నావు. ఇన్ని చేస్తే బాధ ఉండదా? ఏం మాట్లాడుతున్నావు మనీషా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నీకు అర్థం కాని భాషలో నేను చెప్పలేదు. నువ్వేమి తెలుసుకోలేనంత చిన్న పిల్లవి కూడా కాదు. మిత్ర గారిని నువ్వు ఇష్టపడ్డం ఏంటి? మీరిద్దరు ఫ్రెండ్స్ కదా, మీ మధ్య ఉన్నది ఫ్రెండ్షిపే కదా? కాదు,
ఫ్రెండ్షిప్ కాదు. మా ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ. మనీషా కొంప ముంచేసేలా ఉంది. లక్ష్మికి మనీషా మిత్రుల గురించి తెలిసిపోతే ఇంకేమనుందా? కథ అడ్డం తిరుగుతుంది. ఇంట్లో ఒక ప్రళయం మొదలవుతుంది. ఛ! ఈ మనీషా బుద్ధి లేకుండా ఇలాంటి పని చేస్తుందేంటి? మిత్రని నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. తనే నా జీవితమని కలలు కన్నాను. తనతోనే కలిసి బ్రతకాలని ఎన్నో ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నువ్వు మధ్యలోకి దూరావు. నా ప్రేమని కుక్కలు చేశావు. నా కలలన్నీ నాశనం చేశావు. నా ఆశల్ని తునకలు చేశావు. మా మధ్యలోకి నువ్వు రాకపోయుంటే నేను మిత్రని పెళ్లి చేసుకుని ఉండేదాన్ని. సంతోషంగా బ్రతికేదాన్ని. మనిషి కాపుతావా? అయిపోయింది, మొత్తం అయిపోయింది. మిత్ర జీవితంలో మనీషా ఒక పెద్ద సునామీని సృష్టించేసింది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థం అవుతుందా? మిత్ర గారిప్పుడు మరొక ఆడదాని భర్త. అలాంటి మనిషి గురించి ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నావు? ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? స్నేహితురాల్లా మిత్రగారి చుట్టూ తిరుగుతూ మనసులో ఇంత చెడు ఉద్దేశం పెట్టుకున్నావా? ఫ్యామిలీ ఫ్రెండ్లా ఇంటికి రాకపోకలు సాగిస్తూ మిత్రగారి మీద కన్నేసావా? నువ్వు ఇలాంటి దురుద్దేశంతో ఉన్నావని తెలిస్తే మిత్రగారు నిన్ను దగ్గరికైనా రానిస్తారా? ఈ ఇంటి మనుషులు నిన్ను గుమ్మం దాటి లోపలికి రావడానికి ఒప్పుకుంటారా? అసలు వాళ్ళందరి గురించి పక్కన పెట్టు. నీ మనసులో ఇంత భయంకరమైన ఆలోచనలు ఉన్నాయని తెలిసాక నేనే ఈ ఇంటి గేటు దాటి నిన్ను లోపలికి రానివ్వను. చూడ్డానికి మెత్తగా కనిపిస్తున్నానని అనుకుంటున్నావేమో. నా భర్త జోలికి గాని వస్తే మక్కలు ఇరగొడతాను. ఏమనుకుంటున్నావో? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.